నెక్స్ట్ భూకమతాలలో 11వ వ్యవసాయ గణాంకాల ప్రకారము సామాజిక వర్గాల వారీగా భూములు కలిగి ఉండడము. మరి సామాజిక వర్గాల వారీగా భూములు ఎలా కలిగి ఉండాలి అని అంటే ఇక్కడ క్లియర్ ఇచ్చిండు. సామాజిక వర్గాల వారీగా భూములలో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన భూముల వివరాలు ఇచ్చిండండి. మరి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన భూములు ఎంత కలవు? సాధారణంగా మొత్తం భూకమతాలు ఎంత మనము 70.60 లక్షల కమతాలు ఉన్నాయి తెలంగాణలో ఉన్నాం. ఇందులో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన కమతాలు ఎంత కలవు అంటే 9,79,000 9.79 లక్షల కమతాలు కలవు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళవి. నెక్స్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమతాలు ఎంత అంటే 8,34,000. ఏంటండి 8,34,000 షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమతాలు తెలంగాణ ప్రాంతంలో గలవు. మొత్తం కమతాలలో 9,79,000 కమతాలు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళవి, 8,34,000 కమతాలు షెడ్యూల్డ్ ట్రైబ్స్వి. ఓకేనా, రైట్. మరి పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ చూస్తే ఈ 70.60 లక్షల కమతాలు మొత్తంగా ఒక 100% అయితే ఈ 100%లో షెడ్యూల్డ్ క్యాస్ట్ కమతాలైన 9.79 lakhs కమతాలు ఎంత శాతం అంటే 13.9%. ఎంత అండి? 13.9%. నెక్స్ట్ ఈ 70.60 లక్షల కమతాలలో అనగా 100%కి లెక్కిస్తే ఈ 70.60 లక్షల కమతాలను ఈ 100%లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమతాలైన 8.34 లక్షల కమతాలు ఎంత శాతము? 11.8%. ఎంత అండి? 11.8%. నెక్స్ట్ మరి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆధీనంలో ఎన్ని హెక్టార్ల భూమి ఉంది? 9.79 లక్షల కమతాలలో ఈ కమతాల ఆధీనంలో ఎంత భూమి కలిగి ఉంది అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే మనకి 63.12 లక్షల హెక్టార్ల భూమి ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంది? 6.11 లక్షల ఎకరాలు అనగా 6,11,000కు పైగా హెక్టార్ల భూమి షెడ్యూల్డ్ క్యాస్ట్ కమతాల ఆధీనంలో కలదు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆధీనంలో ఎంత భూమి కలదు? 7.53 లక్షల హెక్టార్ల భూమి కలదు. ఓకేనా. మరి ఈ 63.12 లక్షల హెక్టార్లు ఎంత? తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం భూమి యొక్క హెక్టార్లు ఎంత అంటే 63.12 లక్షల హెక్టార్లు. అందులో షెడ్యూల్డ్ క్యాస్ట్వి 6.11 లక్షల హెక్టార్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్వి 7.53 లక్షల హెక్టార్లు. ఏరియా ఆపరేటెడ్ ఎకర్స్ అనగా ఎకరాల వారీగా చూస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్ కమతాలలో అనగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కమతాల భూములలో ఎన్ని ఎకరాల భూమి ఉంది అంటే 15.10 లక్షల ఎకరాల భూమి ఉంది. ఎస్టీ కమతాల ఆధీనంలో 18.61 లక్షల ఎకరాల భూమి ఉంది. ఎంత? 18.61 లక్షల ఎకరాల భూమి ఉంది. ఓకే, మనకి ఓవరాల్గా ఎన్ని లక్షల ఎకరాల భూమి అన్నామండి? 155.97 లక్షల ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎంత? 155.97 లక్షల ఎకరాల భూమి ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఆపరేటెడ్ చూస్తే పర్సంటేజెస్ ఆఫ్ ఏరియా ఆపరేటెడ్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆధీనంలో ఉన్న భూమి యొక్క పర్సంటేజ్ ఎంత? 9.7%. ఇక్కడనేమో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆధీనంలో ఉన్న కమతాల శాతం అంటే 13.9%. అదే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆధీనంలో ఉన్న భూమి మొత్తం భూమిలో ఎంత శాతం అంటే 9.7%. మరి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆధీనంలో ఉన్న భూమి మొత్తం భూమిలో ఎంత శాతం అంటే 11.9%. ఎంత అండి? 11.9%. దీన్ని బట్టి ఇక్కడ మీకు క్లియర్గా ఏమర్థమైందండి? ఇక్కడ చూస్తే కమతాల పరంగా చూస్తే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కమతాలే అధికంగా ఉంటాయి. ఏంటిది? షెడ్యూల్డ్ ట్రైబ్స్ కంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కమతాలే ఎక్కువగా ఉన్నాయి. కమతాల ఆధారంగా శాతం చూస్తే కూడా
షెడ్యూల్డ్ ట్రైబ్స్ కంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ కమతాలే ఎక్కువ. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఏరియా ఆపరేటెడ్ హెక్టార్స్, ఏరియా ఆపరేటెడ్ ఎకర్స్, పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఆపరేటెడ్. అంటే ఎస్సీ ఆధీనంలో ఉన్న భూమి హెక్టార్లు, ఎకరాలు, ఆ భూమి యొక్క శాతం పరంగా చూడు. ఎస్టీల ఆధీనంలో ఉన్న భూమి హెక్టార్లు, ఎకరాలు, ఆ భూమి యొక్క శాతం చూస్తే నీకు ఇక్కడ కమతాల పరంగా ఎస్సీ కమతాలు అధికంగా ఉన్నాయి. కానీ ఆ కమతాల ఆధీనంలో ఉన్న భూమి పరంగా చూస్తే ఇక్కడ 7.53 లక్షలు అంటున్నారు. అంటే 7,53,000 హెక్టార్లేమో మనకి ఎస్టీ కమతాల ఆధీనంలో భూమి ఉంది. ఎస్సీ కమతాల ఆధీనంలో 6.11 లక్షల హెక్టార్లు. అంటే నీకు ఎస్సీ కమతాల ఆధీనంలో ఉన్న భూమి కంటే ఎస్టీ కమతాల ఆధీనంలో ఉన్న భూమి అధికంగా ఉంది. కమతాల సంఖ్య పరంగా ఎస్సీ కమతాలు అధికము, భూ విస్తీర్ణం ఆధారంగా ఎస్టీ కమతాలలో ఉన్న భూమి అధికంగా ఉంది. ఓకేనా, రైట్. కమతాలు అంటే రైతులు అని చెప్పి కూడా మాట్లాడుకోవచ్చు. అంటే సేద్యం చేసే విస్తీర్ణాన్ని, ఒక రైతు సేద్యం చేసే విస్తీర్ణాన్ని కమతం అంటాం. ఒక రైతు అరెకరంలో సేద్యం చేయొచ్చు, అది ఒక కమతము. ఒక రైతు 1 ఎకరాలో సేద్యం చేయొచ్చు, అది ఒక కమతము. ఒక రైతు 2 ఎకరాలలో సేద్యం చేయొచ్చు, అది ఒక కమతం. ఓకేనా, మరి ఇక్కడ 9.79 లక్షల కమతాలు ఉన్నాయి అంటున్నాం కదా. ఇందులో చాలా తక్కువ కమతాలు ఉండొచ్చు. అనగా ఒక రైతుకు అరెకరమం ఉంది, ఆ రైతు సేద్యం చేసే విస్తీర్ణం ఒక అరెకరము. ఇంకొక రైతు 1 ఎకరమే సేద్యం చేస్తుంది. ఇలా ఇందులో 1 ఎకరం కమతాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండవచ్చు. ఇక్కడ ఉన్న కమతాలలో 8.34 లక్షల ఎకరాల 8.34 లక్షల కమతాలలో ఒక రైతు ఆధీనంలో 3 ఎకరాలు ఉండొచ్చు, ఒక రైతు ఆధీనంలో 4 ఎకరాలు ఉండొచ్చు. అంటే ఒక రైతు సేద్యం చేసే భూ విస్తీర్ణం అంటున్నాము. అది ఎకరమా, 2 ఎకరాల, 5 ఎకరాల, 10 ఎకరాల. ఒక రైతు సేద్యం చేసే భూ విస్తీర్ణం మొత్తాన్ని కమతం అన్నప్పుడు ఎస్టీ కమతాలలో విస్తీర్ణం అధికంగా ఉంది, ఎస్సీ కమతాలలో భూ విస్తీర్ణము తక్కువగా ఉంది. దాని వలన ఎస్టీ కమతాల ఆధీనంలో భూమి ఎక్కువగా ఉంది, ఎస్సీ కమతాల ఆధీనంలో భూమి తక్కువగా ఉండడం జరిగింది. ఆ భూ విస్తీర్ణం ఆధారంగా శాతం తీస్తే ఎస్సీ కమతాలు 9.7%, ఎస్టీ కమతాలు 11.9%. ఓకేనా, రైట్. ఇది చూసుకోవాలి. ఈ టేబుల్ నుంచి ప్రశ్న ఎలా వస్తుంది అంటే 11వ వ్యవసాయ గణన ప్రకారము ఎస్సీ కమతాలు ఎస్టీ కమతాల కంటే క్వశ్చన్ మార్క్ ఆప్షన్ ఏ ఎక్కువ, ఆప్షన్ బి తక్కువ, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఏది కాదు. ఏందండి, ఎస్సీ కమతాలు ఎస్టీ కమతాల కంటే ఎక్కువ. ఏరియా ఆపరేటర్ హెక్టార్స్ ప్రకారం అడిగితే, అనగా ఎస్సీ కమతాల యొక్క భూ విస్తీర్ణం హెక్టార్లలో ఎస్టీ కమతాల విస్తీర్ణం కంటే అధికమా, తక్కువనా, సమానమా అంటాడు. అప్పుడు ఏమవుతుందండి, ఎస్సీ కమతాల భూ విస్తీర్ణం హెక్టార్లలో ఉండే భూమి కంటే ఎస్టీ కమతాలలో ఉన్న భూ విస్తీర్ణమే అధికంగా ఉంటుంది. ఓకేనా, ఈ ఏరియా మాత్రం చూసుకోండి. నెక్స్ట్